బీపీ ఉంది, షుగర్ ఉంది, బైపాస్ సర్జరీ గూడా అయింది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఈ బీపీ, షుగర్ ఏదైతే ఉంది గదా! అది టైట్ కంట్రోల్‌లో ఉండాలి. ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు బైపాస్ సర్జరీ అయిపోయింది. దీనితోటి ఏం కనెక్షన్ ఉండదు అని అనుకుంటారు గానీ బీపీ, షుగర్ మంచి కంట్రోల్ లేకపోతే ఈ రక్తనాళాలు మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, టైట్ కంట్రోల్‌లో ఉండాలి. ఈ రెండోదేంటంటే డాక్టర్ రాసిన మెడికేషన్ ఏదైతే ఉంటుంది గదా! మెడిసిన్ అది రెగ్యులర్‌గా వాడాలి. ఓ 2, 3 రోజులు స్కిప్ చేయడం గానీ, లేకపోతే కొందరు ఏంటి 3, 4 నెలల తర్వాత ఆపేయడం అట్లా చేస్తారు. అలా మాత్రం అస్సలు చేయకూడదు. ఈ మిస్టేక్ చాలామంది చేస్తుంటారు. ఇలా మాత్రం అస్సలు చేయకండి. మూడోదేంటంటే పొగ తాగడం గానీ, మందు తాగడం లాంటి ఇవి మాత్రం కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇనిషియల్‌గా డాక్టర్ రెస్ట్ చెప్తారు. దాని తర్వాత చిన్న చిన్నగా వాకింగ్ చేయమని చెప్తారు. దాని తర్వాత రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేయమని చెప్తారు. అది కూడా మంచిగా ఫాలో అవ్వండి. ఫైనల్‌గా ఒకవేళ ఛాతీలో నొప్పి గానీ, ఆయాసం గానీ, కాళ్ళ వాపులు ఏదన్నా ఇష్యూస్ ఉంటే మాత్రం తొందరగా మీ దగ్గరున్న డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయకూడదు. ఇప్పుడు చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. హెల్తీ డైట్ తీసుకోండి. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా చేయించుకోండి. ఇలా చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.